యథాస్థానం ప్రవేశయామి. దేవ్యై నమః. యథాస్థానం ప్రవేశయామి. ఈ రోజు మనం వేద టెంపుల్లో ఉన్నాము. వేద టెంపుల్లో ఎంతో చక్కగా అన్నమాట కోటి కుంకుమార్చన చేశారు. అసలు 9 రోజులు చేయడం అనేది అంత ఈజీ కాదు. మనతో పాటు చైర్మన్, టెంపుల్ చైర్మన్ అన్నమాట వెంకటశాస్త్రి గారు ఉన్నారు. కోటి కుంకుమార్చన ఈ సంకల్పం రావటమే అమ్మవారి యొక్క అనుగ్రహం. ఇది 9 రోజులు అంటే 9 నవరాత్రులు కాదు, ఇది నవాహ్నికం అంటే 9 పగళ్ళు అనమాట. 8 పగళ్ళు పొద్దున సాయంకాలం వీకెండ్స్లో వచ్చేసి కుంకుమార్చన చేశాము. దాదాపు ఒక 150 నుంచి 160 మంది కూర్చున్నారండి ప్రతి తడవకి. వీక్ డేస్లో మాత్రం 80 నుంచి 90 వరకు కూర్చున్నారు. ఇది ఏమైనప్పటికీ కూడా నిన్న ఉదయానికే మాకు కోటి కుంకుమార్చన పూర్తయిపోయింది. నిన్న సాయంకాలం చేసినటువంటిది అది నిజానికి చెప్పాలంటే అమ్మవారి యొక్క బోనస్ అని చెప్పాలి. శ్రీమాత్రే నమః. ఈ జగత్ కళ్యాణం కోసం అమ్మవారు మనందరికీ ఆశీర్వచనం ఇవ్వాలి అన్న ఒక సదుద్దేశంతో ఒక స్ఫూర్తిలాగా గురువు గారికి ఒక ఆలోచనలాగా వచ్చింది. దాన్ని ఆయన ఒక స్ఫూర్తిలాగా తీసుకుని ఒక సంకల్పంలా తీసుకుని మనందరికీ ఇక్కడ మంచి జరగాలి, విశ్వశాంతి జరగాలి, వేద కమ్యూనిటీ అందరికీ మంచి జరగాలి అనే దృఢ సంకల్పంతో ఆయన మొట్టమొదటిసారిగా వేదాలో ఈ కోటి కుంకుమార్చన అనే కార్యక్రమాన్ని మహాయజ్ఞాన్ని కొనసాగిద్దామని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నారు, దృఢ సంకల్పం. నా పేరు శ్రీకాంత్ రాజవరం. నేను కొత్త కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నానండి. గురుగారి సంకల్పంతో 8 రోజులు కోటి కుంకుమార్చన దివ్యంగా జరిగింది. రోజు 350 మంది సువాసినులు వచ్చి పార్టిసిపేట్ చేసి చాలా దివ్యంగా చేశారు. ధన్యవాదాలు అందరూ. నమస్కారం అండి, నా పేరు అరుణ వెంపటి. నేను వేద సెక్రటరీ. సువాసినులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఎంతో తన్మయత్వంగా మాకు అమ్మవారే వచ్చి కూర్చున్నట్టుగా అలా అనిపించింది. నమస్కారం అండి, నా పేరు దేవరకొండ శ్రీనివాసరావు. నేను వేద ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ని. ఇన్ అడిషన్ టు అందరూ చెప్పినట్టుగా సువాసినులు పార్టిసిపేట్ చేయడం, ఆశీర్వచనాలు తీసుకోవడమే కాకుండా there were a number of volunteers who worked very hard to make this event a success. On the day for Veda history, today is the major milestone for the temple which has been opened for last 15 years. వేద వాలంటీర్ కిందన మాకు శాస్త్రి గారికి ఈ వేద టెంపుల్ పెట్టి మాకు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చిన వాలంటీర్స్ అందరికీ, వాలంటీర్ తరపున నేను యాజమాన్యానికి, శాస్త్రి గారికి, వేదాకి ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఇక్కడ వైదికంగా జరుగుతున్న ఈ కోటి కుంకుమార్చన ఈ ప్రాంతంలో ఇక్కడ దేవాలయంకి వచ్చిన వాళ్ళు, ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, ఈ ఎంటైర్ కంట్రీ అండ్ ద హోల్ వరల్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంతటికీ శాంతి అంత మంచిగా జరుగుతుందని చెప్పి గురువుగారి సంకల్పంతో చక్కగా జరుగుతుందండి.